ఆంధ్రప్రదేశ్లో చాలా మిస్టరీలకు సమాధానం దొరుకుతుంది కానీ ఒక్కదానికి మాత్రం జవాబు దొరకటం లేదు. అదే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు 6 గంటల మిస్సింగ్. అమెరికా నుంచి ఢిల్లీలో ల్యాండ్ అయిన తర్వాత చంద్రబాబు 6 గంటల పాటు ఎటు వెళ్లారో ఆయన సహా ఎవరూ చెప్పటం లేదు. ఢిల్లీలో 6 గంటలు కనిపించని ఆంధ్ర సీఎం. ఆ రహస్యంపై నోరు మెదపని అధికార టీడీపీ. ప్రతిపక్ష నేత ప్రశ్నించిన స్పందన కరువు. అమెరికా నుంచి వచ్చాక 6 గంటల పాటు సీఎం మిస్సింగ్. రహస్య పర్యటనపై తీవ్ర విమర్శలు. ఎక్కడికెళ్లారో వెల్లడించని సీఎం చంద్రబాబు. టీడీఎల్పీలో ఎమ్మెల్యేలకు కూడా రహస్యం చెప్పని బాబు. గత 10 రోజులుగా ఆంధ్రప్రదేశ్లో ఎండల కంటే కూడా రాజకీయాలు చాలా హాట్ గా ఉన్నాయి. చలి ప్రాంతమైన అమెరికా పర్యటన ముగించుకుని వచ్చిన సీఎం చంద్రబాబు 6 గంటల రహస్య పర్యటనతో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ప్రధాని నరేంద్ర మోదీని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ కలిసొచ్చాక సీఎం చంద్రబాబు అడుగుల్లో తడబాటు కనిపిస్తోంది. ఆ క్రమంలో అమెరికా పర్యటన నుంచి వచ్చిన వెంటనే ఢిల్లీలో సీఎం చంద్రబాబు రహస్య పర్యటన సంచలనంగా మారింది. సీఎం చంద్రబాబుకు అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది. ఢిల్లీలో ఆయన చాలా జాగ్రత్తగా పర్యటించాలని ఇటీవలే కేంద్ర ఇంటెలిజెన్స్ కూడా హెచ్చరించింది. వాటిని పక్కన పడేసి సీఎం చంద్రబాబు 6 గంటలు రహస్యంగా పర్యటించడం ఇప్పుడు వివాదాస్పదమైంది. సీఎం చంద్రబాబు ప్రతి అడుగుని ప్రచారం చేసే సీఎం కార్యాలయం ఆ 6 గంటలు ఎక్కడికెళ్లారో ఇప్పటికీ వెల్లడించలేదు. ఈ విషయాన్ని అడిగితే ఆయన సమాధానం చెప్పకుండా టాపిక్ డైవర్ట్ చేశారు. సీఎం చంద్రబాబు రహస్య పర్యటనను ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ కూడా ప్రశ్నించారు. తాను ప్రధానిని కలిసిన తీరును నిమిషాలతో సహా వివరించిన జగన్ తనలా ఎందుకు సీఎం చెప్పరని నిలదీశారు. ఇతర పార్టీలు కూడా గుచ్చి మరీ సీఎం చంద్రబాబు 6 గంటలు ఎక్కడికెళ్లారని విమర్శించాయి. ఇంతమంది ప్రశ్నిస్తున్నా సీఎం చంద్రబాబు మాత్రం ఆ 6 గంటల రహస్య పర్యటన ఎక్కడికో ఏంటో చెప్పడం లేదు. టీడీపీ మంత్రులు ఎమ్మెల్యేలు ఎవరూ కూడా దీనిపై స్పందించడం లేదు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా జరిగిన టీడీఎల్పీ సమావేశంలో కూడా సీఎం చంద్రబాబు తన ఎమ్మెల్యేలకు 6 గంటల పర్యటనపై క్లారిటీ ఇవ్వలేదు. దీంతో టీడీపీ ఎమ్మెల్యేలే సీఎం ఇంత సీక్రెట్ గా ఉంచటం అనుమానాస్పదంగానే ఉందని వ్యాఖ్యానిస్తున్నారు. ప్రధానిని కలిసిన వైఎస్ జగన్ పై విమర్శలు చేసే ముందు 6 గంటలు సీఎం ఎక్కడికెళ్లారో చెప్పాలని ఎవరైనా ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేక తల దించుకోవాల్సి వస్తోందని టీడీపీ నేతల్లో చర్చ జరుగుతుండటం విశేషం. ఎన్ సతీష్, ప్రిన్సిపల్ కరెస్పాండెంట్, విజయవాడ.